జ్యోతి. శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి కార్యక్రమంలో పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చర్చించుకుందాం. కొంతమంది పళ్ళు గారెలు పట్టి చూడ్డానికి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇలా పళ్ళు గారెలు పట్టడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ పళ్ళు గారపట్టే సమస్య మీరు అన్నట్టు అందవిహీనంగా ఉండడం కాదు, ఆరోగ్య విహీనంగా అవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే మనకి పళ్ళకి కొంత ప్రొటెక్టివ్ మెకానిజం మన శరీరంలోనే ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటివి అన్నీ కూడా శరీరంలోనే ఉంటాయి. ఇటు వచ్చి మనం సరిగా వాడుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ పళ్ళ మీద కూడా ఏంటంటే ఏమి అలా చేరిపోకుండా ఉండడానికి మనకి నోట్లోనే ఒక రక్షణ వ్యవస్థ ఉంది. అదేంటంటే నోట్లో ఉన్నటువంటి లాలాజలం. ఈ లాలాజలం ఎప్పుడు కూడా పళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఆ పళ్ళ మీద బ్యాక్టీరియా కానీ పాచి కానీ చేరకుండా ఉండడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రయత్నం మనం దాన్ని చేయనివ్వకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. ఆ తప్పులు ఏంటంటే మామూలుగా ఈ గారపడటానికి కారణంగా చెప్పుకోవాల్సినటువంటివి పళ్ళు శుభ్రంగా తోముకోకపోవడం. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల శుభ్రంగా తోముకుంటున్నట్టయితే కనుక ఈ సమస్య రాకూడదు. కానీ ఏం చేస్తామంటే మనం గబగబా ఏదో ఒక పేస్ట్ బ్రష్ పెట్టుకుని టకటగా తోమేసుకుంటే అయిపోయింది అనుకుంటా. రాత్రి పడుకునే ముందు అయితే పళ్ళు తోముకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మామూలుగా హాయిగా తినేసి భోజనం అయిన తర్వాత మళ్ళీ ఏదో ఇంకాస్త కూడా తిని పడుకునే ముందు ఇంకోటి తిని చక్కగా పడుకుంటూ ఉంటారు. ఇలా పడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఈ ఆహార పదార్థం మనం తిని పడుకున్నాక అది తినడానికి కొన్ని బ్యాక్టీరియా మేల్కుంటాయి అన్నమాట. నోట్లో ఉన్నటువంటి కొన్ని హానికారకమైనటువంటి బ్యాక్టీరియా అప్పుడు చక్కగా లేచి కూర్చొని మన నోట్లో ఉన్నటువంటి తీయటి పదార్థాలన్నిటి మీద వాటి రాజ్యం సాగించుకుంటూ ఉంటాయి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే పళ్ళ మీద ముందు ఒక పాచి లాంటిది చేరటం మొదలవుతుంది. ఫస్ట్లో ఏంటంటే ఇలా గార పట్టడం అనేది మొదటి స్టేజ్ కాదు, తర్వాత స్టేజ్లో వస్తుంది అనమాట. ముందు గార పట్టడంగా కాకుండా ఈ పాచి పడినటువంటి అంతా ముందు కొంచెం పసుపు పచ్చగా ఉండటం, ఆ తర్వాత నెమ్మదిగా రంగు మారడం అనేది అవుతూ ఉంటుంది. మీరు గమనించుకున్నట్టయితే కనుక చాలా మందిలో ఈ తేడా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ పసుపు పచ్చగా తయారైనటువంటి దాన్ని ఆ స్థితిలో కూడా కనుక మనం పట్టించుకోకుండా వదిలేసినట్టయితే ఇంకా పెరుక్కుంటూ పోయేది గార పట్టినట్టుగా, అంటే కొంచెం ముదురు ఆకుపచ్చ లేదంటే డార్క్ నలుపు రంగుకి దగ్గరగా ఉన్నట్టుగా ఒక లేయర్ లాంటిది ఫామ్ అవుతుంది. అంటే పంటికి చిగురికి మధ్య భాగంలో తయారవుతూ ఉంటుంది. అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు వంటింట్లో మూకుట్లో వండుకుంటూ ఉంటారు. దాన్ని శుభ్రంగా తోమాలి రోజును. సరిగా తోమలేదనుకోండి మెల్లగా కొత్తగా తెచ్చినప్పుడు చక్కగా మెరుస్తూ ఉంటుంది. అది నెమ్మదిగా అంచుల్లో అంతా కాస్త నల్లగా తయారవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అయ్యేసరికి దాని నిండా ఇంత ఒక పెంకు, ఇది ఏ రంగులో ఉండేది అనేది మర్చిపోయేలాగా తయారవుతూ ఉంటుంది. కానీ శుభ్రంగా తోముంటే అది అలా అయి ఉండేది కాదు కదా. అదేవిధంగా మన పళ్ళను కూడా మనం చక్కగా క్లీన్గా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఈ పసుపచ్చగా ఉన్నటువంటిది నెమ్మదిగా డార్క్ కలర్కి టార్టార్ అంటాం అనమాట. తెలుగులో మనం గార అనేటువంటి దాన్ని, ఆ గార అనేటువంటిది తయారై అక్కడ చేరుకుంటుంది. ఈ గార ఏంటంటే చూడడానికి బాగుండకపోవడమే కాకుండా ఈ చిగుళ్ళని అనారోగ్యం పాలు చేస్తూ ఉంటుంది. ఆ చిగుళ్ళ లోపల కన్నా దూరిపోయి దంతాలని కొంచెం బలహీనం చేసేసి ఆ చిగుళ్ళ లోపల కొంచెం ఇన్ఫెక్షన్, తర్వాత అక్కడ చీము పట్టడం, ఇంకా ఇతర అనారోగ్యాలు రావడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొక కారణం ఏంటంటే తిన్న తర్వాత పుక్కిలించుకోకపోవటం. ఏదో ఒకటి తింటూ ఉంటారు అనుకోండి, మధ్యలో ఏదో చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు ఏవో ఒకటి ఉంటాయి కదా మధ్యలో. ఎప్పుడంటే అప్పుడు మనకు ఒక మర ఉంది నోట్లో, ఈ మరలో ఏదో ఒకటి పడేస్తూ ఉంటాం. ఈ పడేసిన తర్వాత కనీసం క్లీన్ అయినా చేయకపోయారు అనుకోండి, దానికి అది ఇలా పాచి తర్వాత గారగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని సర్వంగా పుక్కిలించుకోకపోవడం కూడా ఇలా గార పట్టడానికి కారణం అవుతుంది. డాక్టర్ గారు, మరి పళ్ళ మీద గార పట్టకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? పళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం, సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఒక్కసారి కొంచెం వివరంగా మాట్లాడుకోవాలి. మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలంటే ఉదయం పళ్ళు తోముకునేటప్పుడు కనీసం ఒక 2 నిమిషాలు గడియారం పెట్టుకుని చూస్తే, మామూలుగా పళ్ళు తోముకునే వాళ్ళు ఏంటంటే 30 సెకండ్స్ అంటే 30 సెకండ్స్ నుంచి 1 నిమిషం లోపు పూర్తి చేసేస్తారు ఈ పళ్ళు తోమే పనిని. అలా కాకుండా కనీసం 2 నిమిషాల సమయాన్ని పళ్ళు శుభ్రంగా తోమడానికి కేటాయించుకోవాలి. ఈ తోమడం కూడా ఏంటంటే బరబర ఏదో ముందు పళ్ళు ఇలా అనడం కాకుండా ఎక్కువగా, ఎందుకంటే గార సమస్య అంతా ఎక్కువ లోపల పళ్ళకి లోపల వైపుకి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి పంటిని ఈ పన్నును తోముకుంటున్నానని తలుచుకుంటూ దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక అక్కడ ఈ పాచి పట్టి అది గారగా మారేటువంటి సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
అలాగే రాత్రిపూట కూడా తప్పనిసరిగా పళ్ళు తోముకోవడం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. ఈ పళ్ళు తోముకోవడం కూడా ఏంటంటే ఏదో ఒక మంచి పేస్ట్ వాడేసామని కాకుండా మనకి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మూలికల చూర్ణాలని కానీ లేకపోతే ఆ పుల్లల్ని కానీ, అంటే పుల్లల్ని ఈరోజు వాడమంటే ఎక్కువ మంది వాడలేకపోవచ్చు కానీ అవి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి అన్నమాట. అంటే మీకు తృప్తిగా లేదు అనుకుంటే ఒకసారి పుల్లతో తోముకొని తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్తో తోముకొని కూడా చేసుకోవచ్చు. మానేయక్కర్లేదు. ఈ అలవాటు అలవాటు 2 అలవాట్లు ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈ పుల్లలు మనకు ఆయుర్వేదంలో చెప్పినటువంటి దంత కాష్టాలు అంటుంటాం వాటిని. ఈ పుల్లలతోటి కనుక తోముకున్నట్టయితే నోట్లో అస్సలు బ్యాక్టీరియా అనేటువంటిది లేకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంటుంది. ఎందుకంటే ఈ దంత కాష్టాలుగా మనం వాడేటువంటివన్నీ కూడా చేదు, కారం, వగరు ఈ 3 రుచులు ఉన్నటువంటి పుల్లల్ని వాడుకుంటూ ఉంటాం. ఈ పుల్లలు ఏమేమిటంటే మనకి చెప్పాల్సి వచ్చినప్పుడు వేప పుల్లని చాలామందికి ఇంకా జ్ఞాపకం ఉంటుంది, కొంతకాలం క్రితం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఈ వేప పుల్ల, తర్వాత చండ్ర చెట్టు అంటాం కదా, ఆ చండ్ర చెట్టు నుంచి తీసుకున్నటువంటి పుల్ల కానీ, లేకపోతే తుమ్మ చెట్టు నుంచి తీసుకున్నటువంటి పుల్ల కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి, నోట్లో ఎటువంటి కఫము లేదంటే బ్యాక్టీరియా 2 పేరుకోకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అందుకని పేస్ట్ బ్రష్ మానేయకపోయినా కూడా ఆరోగ్యం కోసం, పళ్ళు బాగుండడం కోసం అని చెప్పి ఈ పుల్లలతోటి ఇంకొకసారి కూడా తోముకుంటున్నట్టయితే కనుక నోట్లో బ్యాక్టీరియా చేరకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి పేస్ట్లు అవి కూడా పెద్దగా బ్యాక్టీరియా తగ్గించడంలో ఏం ఉపయోగపడవు. అవి కేవలం మౌత్ ఫ్రెషనర్స్గా, అంటే నోరు హాయిగా తాజాగా అనిపించడానికే కానీ ఈ బ్యాక్టీరియాని తగ్గించడానికి ప్రయోజనం ఉండదన్నమాట. అందువల్ల ఈ పుల్లలను కూడా వాడుకోవడం, లేదంటే ఇది ఇప్పుడు మనం కొన్ని చూర్ణాల గురించి కూడా మాట్లాడుకుంటాం. ఈ ఔషధ చూర్ణాలతోటైనా సరే రోజు కనుక తోముకుంటూ ఉన్నట్టయితే పళ్ళ మీద గార పట్టకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎటువంటి ఆహార పదార్థం తిన్నా సరే వెంటనే కనుక నోట్లో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించేసుకోగలిగితే, అది కూడా గోరువెచ్చటి నీళ్ళు అయితే మరీ మంచిది. ఆ నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించుకుని ఒక్కసారి వేలుతో రుద్దేసుకున్నట్టయితే కనుక మళ్ళీ అంటే నోట్లోకి ఈ బ్యాక్టీరియా చేరిపోకుండా ఉండడానికి, పళ్ళ మీద ఒక లేయర్ లాగా ఆహార పదార్థాలు పేరుకోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అందుకని ఎప్పుడు తిన్నా సరే ఒక్కసారి పుక్కిలించేసుకుంటూ ఉండండి. మళ్ళీ తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ రిఫైన్డ్ పిండి అంటూ ఉంటాం, అంటే మైదా పిండితో తయారైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఈ పళ్ళ మీద పాచి లాంటిది చేరి అది గారగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ మైదాతో తయారైనటువంటి పిండి వంటలు, ఇటువంటి ఆహార పదార్థాలన్నీ తగ్గించేసుకుని పీచు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు కనుక తింటూ ఉన్నట్టయితే కనుక పళ్ళు బాగా శుభ్రపడడానికి సహాయపడతాయి. పీచు బాగా ఉన్నవి అంటే ఏంటి, మనకి ఆకుకూరలు, కాయగూరలు, అలాగే పళ్ళు బాగా కొరికి తినేటువంటి పళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, ఇలాంటివి ఏంటంటే కొరికి తినేటువంటివి తీసుకున్నట్టయితే కనుక ఆ పళ్ళ మీద బ్యాక్టీరియా చేరకుండా ఉండడానికి, పాచి చేరకుండా ఉండడానికి ఇవి బాగా తోడ్పడతాయి. ఇటువంటి చిన్న చిన్న సూచనలు కనుక పాటించగలిగినట్టయితే ఈ పళ్ళ గార సమస్య రాకుండా ఉంటుంది. మీరు అందాక అన్నారు కదా అందవికారం అని చెప్పి, అందవికారమే కాదమ్మా, ఈ గార తర్వాత ఏం చేస్తుందంటే ఇది చిగుళ్ళ దాకా చేరిపోయి పంటిని బలహీనపరుస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే పళ్ళు తర్వాత పుచ్చిపోవడం కానీ, చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఒక తీవ్రమైన సమస్యలు రావడానికి, ముఖ దుర్వాసన రావడానికి అన్నింటికి దారి తీస్తుంది అనమాట. ఈ రోజుల్లో ఈ పళ్ళకి ట్రీట్మెంట్ అంటే వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎంత ఇబ్బంది, ఆర్థికంగా అవనివ్వండి, శారీరకంగా అవనివ్వండి, 2 రకాలుగా కూడా ఇది చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు. కనుక ఆ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. కనుక ఈ సూచనలు కాస్త పాటించండి. ప్రతిరోజు 2 పూట్ల శుభ్రంగా 2 నిమిషాలు, అంటే మన 24 గంటల టైంలో 4 నిమిషాలు మనం పళ్ళ మీద పెట్టగలిగితే శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గార సమస్య ఉండదు. ఆ తర్వాత డెంటిస్టుల దగ్గర పరిగెత్తాల్సినటువంటి అవసరము ఉండదు. డాక్టర్ గారు, పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం ఏంటంటే అది ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని మూలికలతో కలిపి ఈ దంతాలకి గార పట్టకుండా ఉండడానికి ఒక పళ్ళు తోముకునే పొడి లాంటి దాన్ని తయారు చేసుకుందాం. దీనికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే చండ్ర బెరడు చూర్ణం. మనకి అంటే చండ్ర చెట్టు యొక్క బెరడుని, దాని చూర్ణం, అంటే చంద్ర అంటే కదిర అంటాం ఆయుర్వేదంలో, దాని చూర్ణాన్ని కానీ, అది కాకపోతే దాని నుంచి తయారైనటువంటి కాచు అంటూ ఉంటారు. ఆ చెట్టు బెరడు నుంచి తయారు చేసినటువంటి ఒక కాచు అనేటువంటి మిశ్రమాన్ని ఇలా ఉంటుందన్నమాట. అది దీన్నైనా వాడుకోవచ్చు. చెట్టు బెరడు చూర్ణాన్ని కానీ లేకపోతే దాని నుంచి తయారైనటువంటి కాచును కానీ వాడుకోవచ్చు. దీనికేంటి, ఈ చండ్ర లేదా కాచు రెండింటిలో ఏదైనా కానీ పళ్ళకి చాలా చాలా మంచి టానిక్లా పనిచేస్తుంది. అంటే ఏంటంటే పళ్ళ మీద ఉన్నటువంటి గార తొలగించడానికి, పళ్ళ మీద ఉన్నటువంటి పాచిపోవటానికి, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా క్లీన్ అవ్వడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది.
మామూలుగా ఈ పళ్ళు తోముకునే పుల్లల్లాగా కూడా ఈ చెండ్ర చెట్టు నుంచి వచ్చినటువంటి పుల్లల్ని ఊళ్ళల్లో అంతా కూడా బాగా వాడుతూ ఉంటారు. అది ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఒక మంచి మూలిక అనమాట. ఈ బెరడు చూర్ణాన్ని కానీ లేకపోతే కాచు చూర్ణాన్ని కానీ సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఈ మేము తీసుకొచ్చినటువంటిది కాచు, ఇక్కడ ఈ కాచు చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి మీరు. నేను కొంచెం తీసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది అర్జున చెక్క చూర్ణం. ఈ అర్జునని మద్ది అంటారు. అర్జున అనేటువంటి సంస్కృతం పేరు. అలాగే మద్ది చెట్టు అని చెప్పి తెలుగులో మామూలుగా భాషలో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాం. ఈ చెట్టు యొక్క బెరడు కూడా మనకి పళ్ళకి చాలా మంచి టానిక్లా పనిచేస్తుంది. పళ్ళు దృఢంగా ఉండడానికి కానివ్వండి, పళ్ళు ఆరోగ్యంగా ఉండి గార పట్టకుండా ఉండడానికి కూడా ఈ మద్ది చెక్క చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మద్ది చూర్ణాన్ని కూడా కాస్తంత తీసి విడిగా పెట్టిస్తాను. ఆ తర్వాత కావాల్సినటువంటిది త్రిఫలాలు. ఈ త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. మనకి ఎప్పుడూ వదిలిపెట్టను అనమాట. ఈ త్రిఫలాలు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మనకి. అందుకని ఒక త్రిఫలాలు ఇంట్లో పెట్టుకున్నామంటే ఎన్నో సమస్యలకి మన దగ్గర మందు ఉన్నట్టుగా లెక్క అయిపోతుంది. ఈ మూడింటికి కూడా పళ్ళ మీద గార పట్టకుండా ఉండడానికి, అలాగే పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, నోట్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా పోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ మూడింటిని విడివిడిగా ఒక్కొక్కటి 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని చూర్ణం చేసి ఉంచుకోండి. ఆ మూడు కలిపితే 75 గ్రాములు అవుతాయి కదా. 75 గ్రాముల చూర్ణాన్ని మనం ఇందాక తీసుకున్నటువంటి చెండ్ర బెరడు చూర్ణం, తర్వాత మద్ది చెక్క చూర్ణం వాటితో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం త్రిఫలా చూర్ణాన్ని ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి చూర్ణాల్లో కలుపుతాను. మన ఔషధానికి కావాల్సినటువంటిది ఈ చూర్ణాలే. ఈ చూర్ణాలన్నింటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటిని బాగా కలిపేసి ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. ఇదేంటంటే గార సమస్య ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు, అలాగే గార సమస్య రాకుండా ఉండడానికి కూడా వాడుకోవచ్చు. మనకి ఈ మూలికల్లో ఏంటంటే సమస్య లేని వాళ్ళు వాడుకున్నంత మాత్రాన ఏదో సమస్యలు వచ్చేయవు. హాయిగా అంటే ముందు జాగ్రత్తగా రక్షణగా ఉపయోగపడతాయి. ఈ చూర్ణాల మిశ్రమంతో ప్రతిరోజు పళ్ళ మీద మసాజ్ చేస్తున్నట్టుగా తోముకోవాలన్నమాట. అలా బాగా తోముకుంటూ ఉన్నట్టయితే, అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చక్కగా 2 నిమిషాల పాటు వేలుతోటి తోమినా కూడా ఈ చూర్ణాలన్నీ చక్కగా పళ్ళని బాగా క్లీన్ చేసేస్తాయి. అలాగే దీన్ని ఇంకోలా ఏం చేయొచ్చు అంటే, ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు చూర్ణాన్ని వేడివేడి నీళ్ళల్లో వేసి బాగా కలిపేసుకుని దాంతో నోట్లో పుక్కిలించుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అంటే పళ్ళు తోముకోవడానికి, పుక్కిలించడానికి రెండింటికి కూడా ఈ చూర్ణాన్ని వాడుకుంటున్నట్టయితే కనుక పళ్ళు గార పట్టకుండా ఉండడానికి, ఆల్రెడీ గార వచ్చినట్టయితే అది తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరంతా వాడుకుని అంటే పళ్ళ వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని తగ్గించుకుని పళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుని ఆనందంగా ఉండొచ్చు. పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కాచు చూర్ణం 25 గ్రాములు, అర్జున చెక్క చూర్ణం 25 గ్రాములు, త్రిఫలా చూర్ణం 75 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు సరిపడినంత ఔషధంతో పళ్ళు తోముకోవటం మరియు పుక్కిలించడం చేయాలి. పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా ఉండేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? గుండెకి రక్త ప్రసరణ బాగా జరగటానికి మనకి ఇంట్లో తేలికగా ఉండేటువంటి కొన్ని మూలికలు బాగా ఉపయోగపడతాయి. అవేమేంటంటే నిమ్మకాయ, అల్లమును. నిమ్మరసం 1 చెంచాడు, అల్లపు రసం 1 చెంచాడు తీసుకుని దానికి తగినంత తేనెని కలిపి ప్రతిరోజు పరగడుపును తీసుకుంటున్నట్టయితే కనుక గుండెకి రక్త ప్రసరణ మెరుగు అవడానికి ఇవి బాగా తోడ్పడతాయి. పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం.
ద్విపాద బంధ సర్వాంగాసనం, శీతకారి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా దంతాలు గారపట్టే సమస్యను నివారించుకోవచ్చు. ద్విపాద బంధ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తాలి. తరువాత ఎడమ కాలును కుడికాలు మీదుగా బంధించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కొంత సమయం ఉండి తిరిగి ఎడమ కాలును యథాస్థానానికి తీసుకొని వచ్చి ఉంచి ఇప్పుడు కుడి కాలుతో ఎడమ కాలును బంధించి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 కాళ్లతో 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా కొంత సమయం ఉండి తిరిగి 2 కాళ్లను యథాస్థానానికి తీసుకురావాలి. రెండవ ప్రక్రియ శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దంతాలను కింద దంతాలను ఒకదానికి ఒకటి ఆంచి దంతాల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి తల ముందుకు వంచి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విపాద బంధ సర్వాంగాసనం, శీతకారి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై పళ్ల చిగుళ్లలోని సూక్ష్మక్రిములు నశించి చిగుళ్ళు ఆరోగ్యవంతమై దంతాలు గారాలు పట్టే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం, మత్స్య క్రీడాసనం చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. పళ్ళు గారలు పట్టే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు చుండ్రు సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చుండ్రు సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? మనకి గురువింద గింజలను వింటూ ఉంటాం కదా, ఈ గురువింద గింజలు తీసుకుని నానబెట్టేసి దాంతోపాటు కొంచెం పాలు కూడా కలిపి బాగా నూరి ముద్దలాగా చేసేసి ఈ ముద్దని తలంతా పట్టించుకుని 1 గంట తర్వాత తల స్నానం చేసేస్తూ ఉంటే చుండ్రు తగ్గడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, చుండ్రు సమస్య నివారణకు గురువింద గింజలు, పాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో పళ్ళు గారెలు పట్టే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.